తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన మనకి ఏదైతే ఈరోజు మొత్తంగా కామారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, ఖమ్మం, ములుగు, నల్గొండ, మంచిర్యాల్, ములుగు, ఏదైతే వికారాబాద్, నిర్మల్, సిద్దిపేట, కామారెడ్డి మనకి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఇటువంటి జిల్లాలతో సహా మినహాయించి అదేవిధంగా ఇంకా వీటితో పాటుగా 12 జిల్లాలతో సహా ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో అనేది ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారాగా అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ల ద్వారాగా పెన్షన్లు అనేది తీసుకుంటారో వాళ్ళందరికీ మనకి పెన్షన్ల పంపిణీపై కీలకమైన శుభవార్త, 2 గుడ్ న్యూస్ శుభవార్తలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ పెన్షన్ల పైన 2 శుభవార్తలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మొత్తంగా అసలు ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది ఖాతాలో జమ అయి మనకి దాని తర్వాత రోజున మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తాయో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్ని లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు మనకి డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి. అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా కూడా చెప్తాను. అదేవిధంగా మనకి వివిధ రకమైన నెలలలో కట్ అయినట్టుగా పెన్షన్లు అనేది కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ విషయం అండి ఏంటనేది అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఏంటో అనేది తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మనకి వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి అప్డేట్లోకి వెళ్ళినట్టయితే ఈ పెన్షన్ల సంగతి పైన చాలామంది ఆరణ అయితే తీయడం అయితే జరుగుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు హామీ నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ నేతల బృందం అనేది మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మనకి విసరడం అయితే జరుగుతుంది మాటలు. అదేవిధంగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మనకి మంత్రులతో భేటీ అయ్యి ఈ కొత్త పెన్షన్ల పైన కీలక సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడున్న మీడియా వార్తల ద్వారా మనం చూసుకున్నట్టయితే మార్చి 31వ తేదీ వరకు ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అనేది అమల్లోకి తెస్తాము. ఏదైతే హామీ ఇచ్చినట్టుగానే 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు ఖచ్చితంగా వీలైనంత తొందరలో అమల్లోకి పెన్షన్ డబ్బులు అనేది మారుస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. చెప్పినట్టు విధంగానే విద్యార్థులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు మనకి అదేవిధంగా గీత కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా రాళ్ళు కొట్టేవారు ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో వీళ్ళందరికీ ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఎప్పటి వరకు ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తారన్నట్టు మీరు ఇక్కడ గమనించినట్టయితే మార్చి 31వ తారీఖు వరకు అయితే ఈ డబ్బులను జమ చేస్తారంట. సో దానికంటే ముందు ఈరోజు మనకి పాత పెన్షన్లు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఎవరెవరికైతే ఇప్పటివరకు జనవరి నెల పెన్షన్లు జమ కాని వారికి వాళ్ళందరికీ ఈరోజు అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయంట. సో ఖచ్చితంగా 2 నెలల పెన్షన్లు ఎవరికైతే కట్ అయినో వాళ్ళకు కూడా ఈరోజు పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా మార్చి 31 లోపు పంపిణీ చేయడం కూడా షురూ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.